హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇక్కడైతే అంట్లు కడుక్కుంటున్నాను. పని అమ్మాయి రాలేదండి, 2 రోజులుగా. నిన్న ఈరోజు రాలేదు. పెన్షన్ తీసుకోవాలనేసి వెళ్ళినట్టుందండి. 1-2 తేదీల్లో రాదు అమ్మాయి. ఇంక నా పని గోవిందా కొడుతుందండి. ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. చెత్తలు చిమ్ముకోవడం, అంట్లు కడుక్కోవడం. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. అసలు ఎంత ఎండలంటే ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతా అన్నా కానీ చెమటలు ఇట్లా కారిపోతున్నాయండి. సెగలు, విపరీతమైన సెగలు. రేణిగుంట, తిరుపతి 47-48 ఉందా అనిపిస్తోంది. ఎంత ఉందో ఏమో కానీ తెలియదండి. అసలు బయట మొహం అట్లా చూడలేకపోతున్నామండి. ఈరోజైతే బజార్ పని ఉందనేసి వెళ్ళొచ్చాను. ఆ ఎండకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పనులు చూసుకొని వచ్చేసరికి గంట అయిందండి. ఈ గంటలో ఎండలో ఉండి విపరీతమైన తలనొప్పి అండి. కణతలు పగిలిపోయేంత తలనొప్పి వచ్చేసింది. ముందే నాకు సైనస్ ఉంది, మైగ్రేన్ ఉంది. ఎండకు పోకూడదు కానీ పోవాల్సి వచ్చిందండి. పోయేసి వచ్చేసరికి విపరీతమైన తలనొప్పి వచ్చేసిందండి. గమ్ముగా పడుకునేసాను. లేటుగా లేచి కూడా వంట చేశానండి. ఇంక తప్పదు కదా, ఇంకా మనం ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా అన్నట్టుగా చేసుకోవాల్సి వస్తుందండి. కూరల కంటే ముందు పెరుగన్నం తినడం బెస్ట్ అనిపిస్తోంది. ఎండలకి అంత ఎండలుగా ఉన్నాయండి. ఈ సమయానికి పని అమ్మాయి కూడా 2 రోజులు రానని చెప్పేసి వెళ్ళింది. ఇంక తప్పదు, మన పనులు మనమే చేసుకోవాలి కదండి. ఇంక పని అమ్మాయి రాలేదంటే ఇంక తప్పదు. ఇదిగోండి, రోజు టీ గిన్నెలు వేరే అండి. టీ గిన్నెలు పని వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి టీలు పెట్టడము, అవన్నీ అవన్నీ కడుక్కోవడం. ఆ టీ గిన్నెలు అన్నీ అడుగు మాడిపోతున్నాయండి. అది పాలు కల్తీనా లేదంటే టీ ఆకు ఫాల్ట్ ఏం అర్థం కావటం లేదు. బాగా నానబెట్టి రుద్దితే కానీ పోవట్లేదండి. టీ మరకలు బాగా పట్టేస్తున్నాయి. స్టీల్ గిన్నెలంతా పాడైపోతున్నాయండి. ఎంత కడిగినా కానీ ఆ మరకలు నల్లగా అలాగ ఉండిపోతున్నాయి. మరి ఏం చెయ్యాలా? మరి మీకు అంతేనా ఏంటి? నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ వాతావరణంకి లేదా ఇక్కడుండే నేను వాడే టీ ఆకు వల్ల ఏంది ప్రాబ్లం అర్థం కావడం లేదు. పాలు కూడా కల్తీనేనండి. పాకెట్ పాలు అయితే సరే, ఇంకా పిండిన పాలు తెస్తే ఒక్కొక్కసారి బాగా వస్తున్నాయి, ఒక్కొక్కసారి కల్తీ అండి. ఇంకేం చేస్తాము? ఏవైనా సరే టీ పిచ్చి ఉండేవాళ్ళు టీ తాగాల్సిందే కదా, అవి లేకపోతే బతకలేరు. టీ తమలపాకులు వేసుకోవడము ఇలాంటివంతా కూడా బాగా ఇబ్బంది పెట్టేటివి కదండి. ఇదిగోండి, పెరుగు కట్ చేస్తున్నానండి. పెరుగు ప్యాకెట్లు తెస్తే ఇంట్లో తోడు పెడితే అది కూడా ఇరిగిపోతున్నాయండి. పాలు బాగా టేస్ట్ ఉండట్లేదు. పెరుగు పైకి తేలిపోతుంది, అడుగునంతా నీళ్ళు ఉండిపోతున్నాయి. ఎందువల్ల అంటారు? మీకు అని తెలిస్తే నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. తోడు కూడా తక్కువే వేస్తున్నానండి. వేసిన గంటకంతా కూడా అలాగైపోతుంది. బాగా ఇరిగిపోయినట్టు అయిపోయి పైకి తేలిపోతుందండి. ఏమో మరి అర్థం కావట్లేదు. అందుకని పెరుగు ప్యాకెట్లు తెప్పిస్తున్నానండి. ఈ పెరుగు ఇలా డబ్బాకి కట్ చేసి డబ్బాకి వేసి పెట్టుకున్నాం అనుకోండి, బాగా ఫ్రెష్గా ఉంటుంది. పుల్లగా కూడా అవ్వదండి స్టీల్ డబ్బాలో వేసి పెడితే. మీరు ఎలా చేస్తారు? కొందరైతే ప్యాకెట్లతోనే వాడుకుంటూ ఉంటారు. ఇంతకుముందు నేను కూడా అలాగే చేసేదాన్ని కాదండి. ఇప్పుడు ఈ ట్రిక్ తెలుసుకున్నాక స్టీల్ డబ్బాలో వేసి పెడుతున్నాను. మరి అలాగే నీళ్ళు వచ్చాయండి. ఈరోజు బట్టలు ఉతికాము. అందరి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇంకా అవన్నీ మడతలు పెట్టడము, ఇంకా అది డ్యూటీ, ఐరన్ బట్టలు సపరేట్గా చేయడము, ఇవంతా ఉంటుంది కదండి డ్యూటీ. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ రొటీన్ పనులు ఇవే కదా ఉంటాయి ఆడవాళ్ళకి. కాకపోతే నేను చేసుకోలేక ఒకేసారి చేయలేనండి. అప్పుడప్పుడు ఓపిక వచ్చినప్పుడు ఒక్కొక్క పని చేస్తూ ఉంటాను. వరుసగా చేయాలని ఉన్నా చేయలేకపోతున్నానండి. అన్నీ కంటిన్యూగా 11:30-12 వరకు చేస్తే అన్నీ అయిపోతాయి తెల్లవారితో. కానీ 9 వరకు చేయగలుగుతాను నిద్ర లేచిన తర్వాత. దాని తర్వాత మళ్ళీ నేను కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకోవాలి, పడుకునేయాలి. లేదంటే వెన్నెముక ప్రాబ్లం ఎక్కువైపోతుందండి. దాని తర్వాత మళ్ళీ కొన్ని పనులు చేసుకోవడం, మళ్ళీ పడుకోవడం, ఇలా ఉంటుంది నా రొటీన్ను. తప్పదు కదండి. పడుకుంటే చేసేవాళ్ళు ఎవరు లేరు. చేస్తే ఆరోగ్యం చూస్తే ఇలాగుంది. రొటీన్ తప్పదండి. ఏదో ఒకటి చేసుకొని నెట్టుకొని పోతూ ఉండాలి కదా. మనం ఇప్పటి నుంచి ఇంకొకరి మీద ఆధారపడ్డామంటే బాగోదు కదండి. మనకు శక్తిని వంచన లేకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి నిరంతరము.
జీవితంలో నిరంతరం ఒక విద్యార్థి, అనుభవాల్లో నిరంతరం ఒక విద్యార్థిగానే గడిచిపోతుంది కదండి మానవ జీవితము. ప్రతి ఒక్కటి నేర్చుకోవడమేనండి. ప్రతిరోజు ఏదో ఒక లెసన్ ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఒక్కొక్క పాఠం మనకు నేర్పించబడుతూనే ఉంటుంది. అబ్జర్వ్ చేశారనుకోండి, ప్రతి ఒక్కరిలోనూ విశేషతలు ఉంటాయండి. వాళ్ళు నేర్పించే పాఠాలు మనకి ఇంపార్టెంటే అనిపిస్తాయి. అవునంటారా కాదంటారా? చిన్న బిడ్డ కూడా ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తుందండి. చిన్న బిడ్డ అయినా కానీ వాళ్ళల్లో విశేషతలు చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. అది కూడా ఒక విశేషత, ఆశ్చర్యకరమైందే కదండి. అది కూడా మనం నేర్చుకోదగిందే కదా. మనలో లేనిది వాళ్ళలో ఉన్నట్టు అనుభవం అవుతూ ఉంటుంది కదండి. చిన్నపిల్లలను చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది, వాళ్ళలోని విశేషతలు చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. అదే పెద్ద అయినాక అవే పనులు వ్యతిరేకంగా అనిపిస్తాయి చూడండి. అంటే మన దృష్టికోణం ఎలా ఉంది అంటే, చిన్నపిల్లలప్పుడు పవిత్రంగా చూస్తాము, పెద్దవాళ్ళు అయినాక మనకి ఈక్వల్గా చూస్తాము. ఆ దృష్టికోణం వల్ల వాళ్ళు చేసేది మంచి చెడు అనేది మనం నిర్ణయించుకుంటాం కదండి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.